హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ చాలా బావుంటది. ఇట్లా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు క్యాప్సికమ్. దానికోసం గ్రేవీకి టొమాటోస్, చిల్లీస్ ఇంకా ఆనియన్స్ ఇవన్నీ చక్కగా మగ్గించుకోవాలి. మనం ఇట్లా షాలో ఫ్రై చేసుకోవాలి క్యాప్సికమ్‌ని ముక్కలు కట్ చేసేసుకొని బావుంటుంది టేస్ట్. ఈ గ్రేవీ కోసం ఇట్లా ఈ టొమాటోస్‌ని చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. దీనికి తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ గ్రేవీ వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత కారం, గరం మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత ఫ్రై అయిన క్యాప్సికమ్ వేసుకోవడమేనండి. తర్వాత ఫైనల్గా ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గించుకొని కొత్తిమీర చల్లేసుకొని మనం డిష్ అవుట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. రోటీస్లోకైనా రైస్లోకైనా పుల్కాస్ ఏవైనా బాగుంటుందండి ఈ గ్రేవీ కర్రీ. మనం దీన్ని సేమ్ వంకాయ కుర్మా లాగే ఉంటుంది. థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. ఫాలో అయిపోండి. నచ్చితే మీరు కూడా.